नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। भाजपा के राज्य नेता राव पदना ने मांग की है कि ऐतिहासिक श्री भद्रकाली मंदिर में स्वर्ण भोज की अभूतपूर्व व्यवस्था को रद्द किया जाए। वरंगल शहर के भद्रकाली मंदिर परिसर में आयोजित एक मीडिया सम्मेलन में भाजपा के राज्य नेता राव पद हनुमाकोंडा, जिला अध्यक्ष कुलानू संतोष रेड्डी, नेता टोपू चार्ला, अर्चना, मधुसूदन राव, मधु अनिल मुर्री, रमेश त्रिविक रेड्डी और अन्य ने भाग लिया। इस अवसर पर बोलते हुए राव पदना कोलानू संतोष रेड्डी ने कहा कि वरंगल शहर के प्रसिद्ध भद्रकाली अम्मावरी मंदिर में सोने का बोनम स्थापित करना उचित नहीं है। उन्होंने मांग की है कि यदि वे मंदिर में परंपरा को पहले जैसा बदलना चाहते हैं तो स्वर्ण बोनम स्थापना कार्यक्रम को रद्द किया जाना चाहिए। భద్రకాళి అమ్మవారి విశిష్టత అదే విధంగా 1000 సంవత్సరాల చరిత్ర ఏ విధంగా ఉందో ఆ విధంగా కొనసాగాలని, అదే విధంగా ఈ రాష్ట్రానికి సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు ఏదైతే మాట్లాడుతున్నారో ఇక్కడికి బోనం అంటే బోనాన్ని వ్యతిరేకించే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. ఎక్కడైతే బోనం ఎత్తాలో అక్కడ బోనం ఎత్తాలి, ఎక్కడైతే పూజలు చేయాలో అక్కడ పూజలు చేయాలి. అంటే 1000 ఏళ్ల చరిత్ర కలిగిన భద్రకాళి అమ్మవారి ఆలయ చరిత్రను భంగం కలిగించే విధంగా ఈరోజు బోనం అనే విషయంలో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకు అంటే ఇవాళ భద్రకాళి అమ్మవారి దగ్గరికి ఒక ప్రశాంతత కొరకు, అమ్మవారి ఆశీస్సుల కొరకు ప్రతి నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు పొందుతుంది. ఇవాళ ఏ మఠాధిపతి చెప్పిండు, ఏ పీఠాధిపతి చెప్పిండు, ఇవాళ ఈ పద్ధతులు మార్చమని, బోనాలు తీసుకురమ్మని ఏ పద్ధతి ఎవరు చెప్పిండు? ఏదైనా కూడా ఒక ఆలయంలో పూజలు జరగాలన్నా, ఆలయాల్లో ఏమి జరగాలన్నా మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇలా అధికారులు నేను అడుగుతున్నా, ఇవాళ అధికారులు ఏ మేరకు ఏ ఆలోచన కోసం మీరు ఇవాళ ఇక్కడ మార్చాల్సి వస్తుంది అంటే ఇవాళ అధికారులకు కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా అధికారులు ఏ ఎండకా గొడవ పట్టినట్టు ఏ పార్టీ చెప్తే ఆ పార్టీకి అనుకున్న ఒక పద్ధతి, ఒక సిస్టమ్ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. అధికారులు కూడా నిన్న ఈవో గారిని కూడా నేను మాట్లాడడం జరిగింది. ఈవో గారు ఏ విధంగా మారుస్తారు, ఏ విధంగా బోనం అంటే ఇవాళ నేను మినిస్టర్గా ఉంటాను, ఇవాళ నా పార్టీ ఉంటుంది, ఇవాళ నేను బోనం ఎత్తుతా, రేపు ఇంకో మినిస్టర్ వస్తారు, ఇవాళ గొర్రెని కోయమంటారు, రేపు ఇంకో మినిస్టర్ వస్తారు, ఆ మినిస్టర్ మందు తాగాలంటాడు. అంటే ఇలా ఆలయ విశిష్టత ఎక్కడికి పోతుంది, ఏ విధంగా ఏ పద్ధతికి పోతుంది? దీన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఇలా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి వచ్చిండ్రు, ఏ విధంగా ఇక్కడ పూజలు జరుగుతాయో ఆ పూజలకు అనుకూలంగా ఇక్కడ పూజ చేసుకొని వెళ్ళిండు. అంటే ఇలా నేను ప్రధానమంత్రిని, నేను నార్త్లో నాలాగా చేస్తా, ఇంకోలాగా చేస్తా అని చెప్పలే. ఇక్కడ విశిష్టత ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ పద్ధతులు ఏ విధంగా ఉంటాయి, ఇక్కడ సంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయి, దానికి అనుగుణంగా ఇక్కడ కానీ ఇలా మినిస్టర్లు ఎవరు మినిస్టర్లు అయినా వస్తే మినిస్టర్ గారిని పెద్ద పూర్ణ కుంభంతో స్వాగతం పలకండి, దాంట్లో మేమే వ్యతిరేకించాం. ఆమె మినిస్టర్గా ఆమెకు చాలా స్వాగతం పలకండి. కానీ పద్ధతులను మారుస్తే మాత్రం భారతీయ జనతా పార్టీగా మేము ఊరుకునే ముచ్చట్లేదు, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. దీన్ని పోస్ట్ పోన్ చేసుకున్నామని చెప్తున్నారు. పోస్ట్ పోన్ కాదు, దీన్ని మేము మొత్తం కూడా దీన్ని ఈ పని చెయ్యమని చెప్పాలని మీడియా ద్వారా నేను చెప్తా ఉన్నాను. దీనిలో కనుక మళ్ళీ ఇదే విధంగా కొనసాగితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇక్కడ దీనికి విషయంలో ఖచ్చితంగా కొట్లాట చేస్తుంది. మన భద్రకాళి అమ్మవారి చరిత్ర చిన్నగా ఎంతో అభివృద్ధి చెందుకుంటూ ప్రతి ఒక్కరికి మనసులలో ఈ అమ్మవారి దగ్గరికి పోతే మాకు ఏదో శుభం జరుగుతుందనే భావన ఉన్న ఈ అమ్మవారు అందరికీ అడిగిన కోరికలు నెరవేర్చే మన భద్రకాళి అమ్మవారు ఉగ్రరూపం దాల్చేటట్టుగా నేను బోనం ఎత్తుతా, నేను ఇంకొకటి చేస్తా అనే దాని మీద ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతున్నారో అది చాలా తప్పు. ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని గుళ్ళల్లో సనాతన ధర్మం వెనకటి నుంచి ఎట్లున్నదో అవన్నీ పాటించుకుంటూ పోతుంటే ఇప్పుడు నేను కొత్తవి నేను చేసుకుంటున్నా అనే కొత్త బోనం నా ద్వారానే రావాలనే, ఏదో నేను మంత్రిని కాబట్టి నేను ఇట్లా చేస్తా, నేను ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది అని అనుకుంటే అది చాలా తప్పు. మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదో వాయిదా వేసుకుంటున్నారు, వాయిదా వేసుకుంటేంది ఖచ్చితంగా రద్దు చేసుకోవాలి. అట్లాంటి ఏమైనా పిచ్చి చేస్తే ఆలోచనలు ఉండేది ఉంటాయి. మేము తీవ్రంగా ప్రతిఘటిస్తాం.